Hi to all, back to our channel Success with English by Lalasa. How are you all? I am good. Today, of course, we are in Super Series Day 9. ఈరోజు నేను మన డే 9 క్లాస్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే నెక్స్ట్ మంత్ అంటే వెరీ సూన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు రైట్ దేర్ ఐపీ ఎగ్జామినేషన్స్లో దిస్ క్లాస్ ఈజ్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ గైస్. ఓకేనా? దట్టు గ్రామర్లో చాలా ఈజీ టాపిక్ అండ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అదేంటంటే టైప్స్ ఆఫ్ లెటర్స్ గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఎవరికైనా వీటి గురించి డౌట్ ఉంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తీరిపోతుంది. ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి. లెటర్ అనగానే చాలామందికి ఇప్పటికీ కూడా లెటర్ రాయటం రాదు. అండ్ ఈ జనరేషన్ పిల్లలకైతే మరీను. మా చిన్నప్పుడు అయితే దూరంగా ఉన్న వారికి మెసేజ్ ఫార్వర్డ్ చేయాలంటే లెటర్ ద్వారా మాత్రమే సెండ్ చేసేవాళ్ళం. అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్, టెలిఫోన్స్ పెద్దగా ఉండేవి కాదండి. అందరిళ్లలో ల్యాండ్ లైన్స్ ఉంటాయి కానీ మొబైల్స్ మాత్రం అస్సలు ఉండేవి కాదు. కాబట్టి మేము ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే కంపల్సరీ లెటర్ రాసేవాళ్ళం. కాబట్టి మాకు కొంచెం లెటర్ మీద ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత లెటర్ రాయటమే మర్చిపోయారు కదండి. కాబట్టి లెటర్స్ని కూడా మిగిలిన టాపిక్స్ లాగే చదువుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం చెప్పండి. కాబట్టి ఈరోజు ఈ క్లాస్ ద్వారా మీకు ఆ లెటర్స్ని ఈజీ వేలో ఎలా రాయాలో నేను చెప్దామనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టాను. మళ్ళీ ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళి అన్ని వీడియోస్ సెట్ చేసుకోలేరు కదా, అందుకని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నానండి. చూడండి, మీరు లెటర్ రాయాలి అంటే దానికన్నా ముందు అంటే లెటర్ని బ్లైండ్గా బైహార్ట్ చేసే బదులు చక్కగా ఫార్మేట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫార్మేట్ నేర్చుకున్నారంటే ఈజీగా మీకు 3 మార్క్స్ పడిపోతాయండి. మీరు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ఈ వీడియో చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ఫార్మేట్ని మీరు నేర్చుకున్నారంటే ఈజీగా 3 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ గురించి బోర్డు మీద రాశాను. థర్డ్ వన్ సరిపోలేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది రాస్తాను. మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయండి. ట్రెడిషనల్ ఫార్మేట్, బ్లాక్డ్ ఫార్మేట్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అంటే 3 ఫార్మేట్స్ ఉంటాయి. ఈ 3 ఫార్మేట్స్లో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? సో ఫార్మేట్, ట్రెడిషనల్ ఫార్మేట్ ఎలా ఉంటుంది? సో ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ పేపర్, మీరు సో ఇది మీ పేపర్ అనుకోండి ఇలాగా. ఓకేనా? ఆ పేజ్కి రైట్ సైడ్లో ఫస్ట్ ప్లేస్ రాయాలి, తర్వాత డేట్ రాయాలి. ఓకేనా? మా చిన్నప్పుడు అయితే కంపల్సరీ ప్లేస్ ఉందనుకోండి, సపోజు NRT, డేటు 5/1/25 ఫుల్ స్టాప్ పెట్టాలి మా చిన్నప్పుడు. బట్ గ్రాడ్యువల్గా కనుమరుగైపోయాయండి. సో ఇప్పుడు అవి ఎవరు పర్టికులర్గా చెక్ చేయట్లేదు, అసలు వద్దు అని చెప్తున్నారు కూడా నిజం చెప్పాలంటే. కానీ మా చిన్నప్పుడు కామా ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళం. ఎందుకంటే కామాలు ఎందుకు పెడతామంటే ఇంకా కామా పెట్టాము అంటే నెక్స్ట్ రాయడానికి ఇంకొక లైన్ ఉందని అర్థం. సింబాలిక్గా చెప్పడానికి అలా కామాస్ పెట్టేవాళ్ళం. లాస్ట్ దానికి ఫుల్ స్టాప్ పెడతాం. డేట్ తర్వాత ఇంకేమైనా రాయాలంటే ఇక్కడ కూడా కామా పెడతాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే అది రాసిన తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. బట్ ఇక్కడ ప్లేస్ అండ్ డేటే కాబట్టి పైన కామా, కింద ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఇంక తర్వాత రాయడానికి ఏమీ లేదు అని అర్థం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు ఫ్రమ్ అడ్రస్ రాయాలి. టాప్లో ఫ్రమ్ అడ్రస్ అంటే సెండర్, లెటర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్. సపోజ్ ఇప్పుడు నేను రాస్తున్నాను, నేను చెప్తున్నాను కదా మీకు ఈ లెటరు, నా అడ్రస్ రాయాలి. ఓకేనా? నా పేరు, మా ఊరి పేరు, హౌస్ నంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ అలా రాస్తే చాలు. ఓకేనా? సో అది అయిపోయిన తర్వాత వెంటనే దాని కింద టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ అయిపోగానే టు అడ్రస్ రాయాలి. అంటే రిసీవర్స్ అడ్రస్ అంటే ఎవరికి లెటర్ రాస్తున్నామో వారికి రాయాలి. ఓకేనా? అంటే మీ అడ్రస్ నేను రాయాలన్నమాట. అది అయిపోగానే గ్రీటింగ్ ఆర్ శాల్యుటేషన్ అంటే డైరెక్ట్గా మనం ఇన్ఫర్మేషన్ అంటే టాపిక్లోకి వెళ్ళం కదా, పలకరించాలి కదా వాళ్ళని మర్యాదపూర్వకంగా. ఈ లెటర్స్ మీకు తెలుసు ఆల్రెడీ, ఫార్మల్, ఇన్ఫార్మల్ అని 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి మనకి. ఓకేనా? ఫార్మల్ అంటేనేమో అఫీషియల్ లెటర్ అని అర్థం. మనకన్నా సుపీరియర్స్కి రాసే వాళ్ళకి, ఆఫీసర్కి కానీ, బాస్కి కానీ, మేనేజర్కి కానీ, మీరైతే మీ క్లాస్ టీచర్కి కానీ, మీ ప్రిన్సిపల్ సార్కి కానీ రాసే లెటర్ని
ఫార్మల్ లేదా అఫీషియల్ లెటర్ అంటాము. ఇఫ్ యు ఆర్ రైటింగ్ దిస్ అఫీషియల్, మీరు ఇది ఫార్మల్ లెటర్ అనుకోండి, గ్రీటింగ్ ఏమని రాయాలి? రెస్పెక్టెడ్ సర్, రెస్పెక్టెడ్ సర్ ఆర్ మ్యామ్, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్ అని రాయాలి సాల్యుటేషన్ ప్లేస్లో. ఇది ఫార్మల్కి అయితే రెస్పెక్టెడ్ అని రాయాలి, ఇన్ఫార్మల్కి అయితే డియర్. అంటే ఇన్ఫార్మల్ అంటే ఎవరంటే మన ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి రాసేటప్పుడు ఇన్ఫార్మల్ లేదా ఫ్రెండ్లీ వాటిని యూజ్ చేయాలి. దానికైతే డియర్, డియర్ మామ్, లేదా డియర్ ఫాదర్, లేదా డియర్ ఫ్రెండ్, లేదా డియర్ రామ్. ఆ విధంగా ఇన్ఫార్మల్గా అయితే డియర్ వాడాలి, ఫార్మల్గా అయితే రెస్పెక్టెడ్ అని యూజ్ చేయాలన్నమాట సాల్యుటేషన్. సబ్జెక్ట్ ప్లేస్లో మీరు దేనికైతే అంటే మీకు క్వశ్చన్లో లెటర్ రాయమని, ఏ టాపిక్ గురించి ఏ సిచ్యువేషన్ గురించి లెటర్ రాయమని మీకు హెడ్డింగ్ ఆఫ్ ద లెటర్లో ఇస్తారో అది మొదలు పెట్టాలి. ఇక్కడ డియర్ రాసిన తర్వాత దగ్గర నుండి అది. అంటే ఫార్మల్కి అయితేనేమో ఉభయ కుశలోపరి అంటాం, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఆర్ యూ ఫైన్, ఇలాంటివి ఉంటాయి కదా, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా, ఇలాంటివన్నీ ఏమో ఫార్మల్కి యూజ్ చేయమండి, ఓన్లీ ఇన్ఫార్మల్కి యూజ్ చేయాలి. ఓకే, సో అలా మనం లెటర్ని మొదలు పెట్టాలి ఇన్ఫార్మల్కి అయితే. అదే సబ్జెక్ట్ ప్లేస్లో ఏం రాయాలి? లెటర్లో మనకి ఇస్తారండి, దేని గురించి మిమ్మల్ని లెటర్ రాయమంటున్నారో దాన్ని సబ్జెక్టుగా తీసుకోవాలి. సపోజ్ ఇది అఫీషియల్ లెటర్, మీకు లీవ్ కావాలి, మీ టీచర్ని లీవ్ ఇవ్వమని చెప్పి లెటర్ రాయాలి. రెస్పెక్టెడ్ మ్యామ్ ఆర్ సార్ రాసిన తర్వాత ఇక్కడ మామూలుగా అయితే ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ స్టడీయింగ్ వెల్, ఇవన్నీ ఫార్మల్ లెటర్లో అయితే ఉండక్కర్లేదండి, ఇన్ఫార్మల్ లెటర్కి రాయాలి. ఫార్మల్ అయితే డైరెక్ట్గా మీ పేరు, రెస్పెక్టెడ్ సార్, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐ ఆమ్ స్టడీయింగ్ సో అండ్ సో క్లాస్. సో ఏ రీజన్ కోసం మీరు లీవ్ అడుగుతున్నారు ఆ రీజన్ అక్కడ మెన్షన్ చేస్తే చాలు, ఎక్కువగా చాటభారతాలు రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ బాడీ అంటే సబ్జెక్టు లేదా బాడీ అని కూడా దాన్ని పిలవచ్చండి మనం. అదంతా అయిపోయిన తర్వాత మీరు దేనికోసం అయితే లీవ్ అడుగుతున్నారో అది రాసిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ అని ఉంది కదా, ఇప్పుడు అదేంటంటే థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ సార్, థ్యాంక్స్ చెప్పాలి కదా మరి సార్కి, థ్యాంకింగ్ యూ సార్ అని రాసి లీవ్ టేకింగ్ సిగ్నేచర్ అని ఉంది ఇక్కడ. ఈ ప్లేస్లో ఏం రాయాలంటే యువర్స్ ఒబిడియంట్లీ, లేదా యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఏదైనా సరే అక్కడ లీవ్ టేకింగ్ దగ్గర ఇట్లా రాయాలి. మీ యువర్స్ ఒబిడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని రాసి కామా పెట్టి దాని కింద మీ సైన్ చేయాలన్నమాట. ఇది బాడీ పార్ట్. ఏంటి? ట్రెడిషనల్ ఫార్మేట్ ఆఫ్ ఏ లెటర్. మరి ఇది రాస్తే మాకు 3 మార్క్స్ ఎలా వస్తాయి మేడం? చూడండి, దీనికి 1 మార్క్, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్కి 1 మార్క్, అండ్ ఇక్కడ లీవ్ టేకింగ్ సిగ్నేచర్కి 1 మార్క్. ఇది ఇక్కడ బాడీ ఉంది కదండి, సబ్జెక్ట్ లేదా బాడీ పార్ట్ అని ఉంది కదండి, వీటన్నింటికి కలిపి 2 మార్క్స్. కాబట్టి మీరు సబ్జెక్టు అంటే బాడీ పార్ట్లో మిస్టేక్ రాసినా సరే 1, 2, 3 ఈ 3 జస్ట్ గుర్తుపెట్టుకొని ఫార్మేట్లో ఈ మూడింటిని ఫార్మేట్లో భాగంగా గుర్తుపెట్టుకొని రాస్తే మీకు ఈజీగా. సో మీరు జస్ట్ బాడీ పార్ట్ మాత్రమే మీకు అన్నోన్ అండి. అంటే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ ఈ బాడీ పార్ట్ మాత్రమే మీకు అన్నోను. 1, 2, 3 ఈ 3 మార్క్స్ని మీ పాకెట్లో పెట్టుకొని హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఆ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉంటుందన్నమాట. అది కొంచెం మీరు ఆల్రెడీ ఒక 4-5 లెటర్స్ ప్రాక్టీస్ చేస్తే ఏం రాయాలి ఎలా రాయాలి అనేది మీకు ఆల్రెడీ అలవాటు అయిపోతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇది ఫార్మేట్ అనమాట, ట్రెడిషనల్ ఫార్మేట్. అదే బ్లాక్డ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. బ్లాక్డ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనము ట్రెడిషనల్ ఫార్మేట్లో ప్లేసు డేటు ఇక్కడ రాసాం కదా. బ్లాక్డ్ ఫార్మేట్లో ఇక్కడ మనం ప్లేస్ ఏం రాయాలి, ఓన్లీ డేట్ మెన్షన్ చేసాం చూసారా. సో ఇక్కడ ఓన్లీ డేట్ ఉంది, ప్లేస్ మెన్షన్ చేయలేదు. యాజ్ యూజువల్ ఇక్కడ సెండర్ అడ్రస్ రాసినట్లే ఇక్కడ కూడా ఫస్ట్ సెండర్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్, నెక్స్ట్
రిసీవర్స్ అడ్రస్ అంటే ఎవరికైతే మీరు ఆ లెటర్ రాస్తున్నారో వారి యొక్క అడ్రస్ అక్కడ రాయాలి. అండ్ యాజ్ యూజువల్ సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకని ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా చేయట్లేదు. ఫార్మల్ అయితేనేమో రెస్పెక్టెడ్, ఇన్ఫార్మల్ అయితేనేమో డియర్, అంతే. ఓకేనా, ఎవరికి లెటర్ రాస్తున్నారో వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ పక్కన కామా. ఓకేనా, అండ్ సబ్జెక్ట్ యాజ్ యూజువల్ అండి, ఇక్కడ బాడీ పార్ట్ యాజ్ యూజువల్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత లీవ్ టేకింగ్ అనేది ఈ ట్రెడిషనల్ లెటర్లో రైట్ సైడ్ తీసుకున్నాం కదా. లీవ్ టేకింగ్ అనేది ట్రెడిషనల్ ఫార్మేట్లో రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్ తీసుకున్నాం కదా, బట్ ఇక్కడ లీవ్ టేకింగ్ లెఫ్ట్ సైడ్ కదా. కానీ మ్యాక్సిమం అనేది లెటర్ రాసేటప్పుడు ట్రెడిషనల్ ఫార్మేటే యూజ్ చేయాలండి. బ్లాక్డ్ ఫార్మేట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది, కానీ మేము మా చిన్నప్పుడు మేము లెటర్స్ రాసేటప్పుడు ఈ ఫార్మేట్నే ఫాలో అయ్యేవాళ్ళం, ఇది కాదు. ఓకేనా, ఇది బ్లాక్డ్ ఫార్మేట్. అదే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, అన్ని లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. ఇవి సెండర్ అడ్రస్, ఫస్ట్ సెండర్ అడ్రస్ అంటే మన అడ్రస్, అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వారి యొక్క అడ్రస్. డేట్, దాని కిందే డేట్, ఈరోజు 5/01/2025 అంటే లెటర్ అనేది ఏ రోజు రాస్తే ఆ రోజు డేట్ వేయాలండి. సో ఫస్ట్ సెండర్ అడ్రస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్, నెక్స్ట్ డేట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్, నెక్స్ట్ రిసీవర్ అడ్రస్ అది కూడా లెఫ్ట్ సైడేనండి. అన్ని లెఫ్ట్ సైడ్కే వచ్చాయి, గమనించారా. శాల్యుటేషన్ కూడా ఈ సైడే ఉంటుందండి. నెక్స్ట్ శాల్యుటేషన్, నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది మనం ఇట్లా పేజ్ మొత్తం రాసేస్తాం కాబట్టి ఎలాగూ లెఫ్ట్ సైడే కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండే స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లీవ్ టేకింగ్, థ్యాంకింగ్ యూ, ఇది కూడా లెఫ్ట్ సైడే. ఓకేనా, దాని కింద మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఇది ఫార్మల్ లెటర్కి అయితే. ఇన్ఫార్మల్కి అయితే థ్యాంకింగ్ యూ ఉండదండి. కన్వే మై రిగార్డ్స్ టు సిస్టర్ అని, అది మీ ఫాదర్కి రాస్తుంటే మీకు సిబ్లింగ్స్ ఉంటే మీ సిబ్లింగ్స్ అడిగినట్లు చెప్పవలను అని కూడా కింద మెన్షన్ చేయాలి. కన్వే మై రిగార్డ్స్ టు బ్రదర్ లేదా కన్వే మై రిగార్డ్స్ టు సిస్టర్ అలాగా కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇన్ఫార్మల్ లెటర్కి థ్యాంకింగ్ యూ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఓన్లీ ఫార్మల్ లెటర్కి మాత్రమే థ్యాంకింగ్ యూ వాడాలి. ఇన్ఫార్మల్కి థ్యాంకింగ్ యూ వాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనండి, అది. సో ఇది ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్. కానీ మ్యాక్సిమం మనమైతే ట్రెడిషనల్ ఫార్మేటే యూజ్ చేయాలండి. అంటే ఫస్ట్ నుండి వస్తున్నటువంటి ప్రాసెస్ ఇదనమాట, ఇదే రాయాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కామాస్ ఫుల్ స్టాప్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. మా చిన్నప్పుడు కామాస్ ఫుల్ స్టాప్ పెట్టిపోయినా కూడా మార్కులు కట్ చేస్తారు. పర్టికులర్గా చెప్తారు, మేము మీకు ఎలాగ ఫార్మల్ ఇన్ఫార్మల్ అండ్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మాకు అలాగా కంపల్సరీ కామా ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు. ఇవి రాసినా సరే మార్క్స్ కట్ చేసేవారు మా చిన్నప్పుడు కామా ఫుల్ స్టాప్ పెట్టకపోతే. కానీ ఇప్పుడు ఏంటంటే కొంత లిబర్టీ వచ్చింది, కొన్ని ఎక్స్క్యూజెస్ వచ్చాయి లెటర్ ఫార్మేట్లో కూడాను. కాబట్టి కొంచెం కామా ఫుల్ స్టాప్స్ లేకపోయినా వాళ్ళే మైండ్ చేయట్లేదు, దాని గురించి ఇబ్బంది లేదు. సో ఇదండి 3 ఫార్మేట్స్ ఆఫ్ ఏ లెటర్. ఈ మూడింట్లో ఏ ఫార్మేట్ యూజ్ చేసినా ఓకే. కాకపోతే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ యొక్క డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. ఫార్మల్ ఇన్ఫార్మల్ డిఫరెన్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి. ఫార్మల్ లెటర్ అంటేనేమో అఫీషియల్ లెటర్, మీ యొక్క మేనేజర్కి కానీ బాస్కి కానీ ప్రిన్సిపల్కి కానీ టీచర్కి కానీ రాసే లెటర్ని ఫార్మల్ లెటర్ అంటాము. ఇన్ఫార్మల్ లెటర్ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వెల్ నోన్ మెంబర్స్కి కానీ పేరెంట్స్కి కానీ రాసే లెటర్ని ఇన్ఫార్మల్ లెటర్ అంటాము. ఫార్మల్ లెటర్లో రెస్పెక్టెడ్ సార్ అంటే శాల్యుటేషన్ ఉంటుంది. రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మ్యామ్, రెస్పెక్టెడ్ మేనేజర్, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ అలా మెన్షన్ చేయాలి. ఇన్ఫార్మల్ లెటర్లో రెస్పెక్టెడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ సిస్టర్, డియర్ ఫ్రెండ్, డియర్ వాడాలి. ఓకేనా. ఫార్మల్ లెటర్లో బాడీ అయిపోయిన తర్వాత కింద కంపల్సరీ థ్యాంకింగ్ యూ మెన్షన్ చేయాలి. ఇక్కడ థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ మ్యామ్ అని మెన్షన్ చేయాలి. బట్ ఇన్ఫార్మల్ లెటర్లో థ్యాంకింగ్ యూ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కన్వే మై రిగార్డ్స్ టు సిస్టర్, కన్వే మై రిగార్డ్స్ టు బ్రదర్ అలాగా ఉభయ కుశలోపరి అంటాం కదండి, వాటిని మెన్షన్ చేయాలి. నేను చెల్లిని అడిగినట్లు చెప్పు, తమ్ముడిని అడిగినట్లు చెప్పు, అది ఇన్ఫార్మల్ లెటర్లో ఉంటుంది, ఫార్మల్ లెటర్లో ఉండదు. నెక్స్ట్ 4th వన్
లీవ్ టేకింగ్ అది అయిపోయిన తర్వాత ఆ లీవ్ టేకింగ్ దగ్గర అంటే రైట్ సైడ్లో కింద మీరు సైన్ చేసే దగ్గర యువర్స్ ఒబిడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని ఇక్కడ రాయాలి ఫార్మల్ లెటర్లో. ఇన్ఫార్మల్ లెటర్ అయితేనేమో యువర్స్ లవింగ్లీ చాలు. యువర్స్ లవింగ్లీ లేదా యువర్స్ లవింగ్ ఫ్రెండ్, యువర్స్ లవింగ్ సిస్టర్, యువర్స్ లవింగ్ డాటర్, యువర్స్ లవింగ్ సన్ అలాగైనా రాయొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇవేనండి చిన్న చిన్న డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఈ విధంగా మీరు ఆ చిన్న చిన్న తేడాలను గమనించి అర్థం చేసుకొని రాస్తే లెటర్స్ అనేవి చాలా ఈజీ. చెప్తున్నాను, ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. లోపల హెడ్డింగ్ అనేది, లోపల బాడీ పార్ట్ అనేది మీకు ఇచ్చినటువంటి హెడ్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫార్మేట్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా లెటర్లో 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఆర్ యూ గోయింగ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్? గట్టిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెటర్ అనేది 5 మార్క్స్కి వస్తుంది. మీకు తెలిసిన విషయమే. ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఈజీగా మీకైతే 3 మార్క్స్ వస్తాయి. అండ్ బాడీ పార్ట్ కొంచెం మెన్షన్ చేస్తే 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎలాంటి తప్పులు లేకుండా ఈ ఫార్మేట్ని ఫాలో అవుతూ చక్కగా నీట్గా రాసేసి ఎగ్జామ్లో 5 మార్క్స్, లెటర్లో 5 out of 5 తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా గైస్? బాగుందా? నచ్చిందా? సో with this I am closing today's session. Again we will meet with another important topic. Until then, bye to all. Have a nice day guys.